ఇప్పుడు ఒక అబ్బాయి చేయలేకపోతున్నాడు, మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు కలవలేకపోయాడు, రెండో రోజు ట్రై చేశాడు, కుదరలేదు, మూడో రోజు ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఊర్లో డాక్టర్ అయితే ఇంకా సిగ్గు. సో వీళ్ళు కామన్గా చేసేది ఏంటంటే వెళ్ళిపోయి మెడికల్ స్టోర్లో తీసుకుంటారు. మెడికల్ స్టోర్లో తీసుకున్నప్పుడు అబ్బాయి తీసుకున్న వెంటనే సక్సెస్ అయ్యాడు అనుకోండి, దానికి సైకలాజికల్ ఈరోజు తీసుకొని కలిశాడు, నెక్స్ట్ డే తీసుకోకుండా కలిశాడు అనుకోండి, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఆ చెయ్యాలి అన్న దానికన్నా నిన్న టాబ్లెట్ తీసుకుని కలిశాను, ఈ రోజు నేను టాబ్లెట్ వేసుకోలేదు కదా, చేయగలుగుతానా లేదా అంటే బేసిక్గా తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో అప్పుడు ఏం చేస్తాడు, మూడో రోజు ఇంకా టాబ్లెట్ లేకుండా కలవడానికి ట్రై చేయడు. అండ్ అడిక్షన్ ఇంకా రోజు అంటే లైఫ్ లాంగ్ కలవాలి అంటే టాబ్లెట్ కొనుక్కోవాలి, టాబ్లెట్ టైం చూసుకోవాలి. సో ఇంటికి చాలా మంది ఇంటికి వెళ్ళే ముందు టైం చూసుకొని టాబ్లెట్ వేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వెంటనే టాబ్లెట్ వేసుకోవడానికి కుదరదు కాబట్టి. యాజ్ ఎ డాక్టర్ మాకు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైతే మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తారు, కొద్ది రోజుల తర్వాత ఆ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అను, కళ్ళు మంటలు ఉన్నాయి, హెడేక్ వస్తుంది. అండ్ అది కూడా ఏమవుతుంది, ఈ సిలినాఫిల్ టాబ్లెట్స్ ఫస్ట్ 25 mg ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు భయంతో హాఫ్ అట్లా వేసుకుంటాం, కొద్ది రోజులు పనిచేస్తుంది, మళ్ళీ డోస్ పెంచుతారు, తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు, డోస్ పెంచుకుంటూ పోతారు. మ్యాక్సిమం 100 mg కన్నా వాడకూడదు. ఇక్కడ ఏమవుతుంది అంటే 100 mg వాడితే కానీ అబ్బాయికి ఇప్పుడు కలవడానికి సఫిషియంట్ ఎరెక్షన్స్ రావట్లేదు, 100 mg వాడితే కానీ. అంటే మ్యాక్సిమం డోసెస్, ఆల్రెడీ మ్యాక్సిమం డోసెస్లో. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎంత కౌన్సిలింగ్ చేసి అన్నీ చెక్ చేసి అన్నీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఏం బాబు ఎలా ఉంది అంటే అన్నీ బాగానే ఉన్నాయి సార్, ఇప్పుడు బాగానే ఇంప్రూవ్మెంట్, తెల్లవారుజామునే బాగా ఎరెక్షన్స్ వస్తున్నాయి. మాకు ఇండికేటర్ ఏంటంటే ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంది అనగానే మేము ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, తెల్లవారుజామునే నువ్వు పడుకున్నప్పుడు అంగం గట్టి పడుతుందా అంటే అది బాగుంది అంటే మేజర్ ప్రాబ్లం లేనట్టే. ఇవన్నీ చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్. ఒకవేళ కొంతమందికి మార్నింగ్ బాగా గట్టిపడుతుంది, ఈవినింగ్ అయ్యేసరికి రావట్లేదు అంటే హార్మోన్ డెఫిషియన్సీ. సింపుల్. మా దగ్గరకు వచ్చే కామన్ రీజన్ అంటే సార్ అన్నీ బాగున్నాయి, సరేమ్మా ఇంకెందుకమ్మా అంటే ఒక 10 వయాగ్రా టాబ్లెట్స్ అడుగుతారు. ఎందుకు అంటే బేసిక్గా అడిక్షన్ అయిపోయింది. మనం నువ్వు బాగున్నావు, నువ్వు నార్మల్ అన్నా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి, నేను లేదు నాకు టాబ్లెట్ వేసుకుంటేనే చేయగలుగుతాను సార్, పొరపాటున ఫెయిల్ అయితే మా వైఫ్ ఏమనుకుంటుందా సార్, అది చాలా అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్.